కూటికి చేరుటకు నువ్వు సిద్ధపడుతున్నావా? అందరూ లేచి నిలబడదాం. గోవవలే నేనెగిరి నిన్ను చేరనా, నీ కౌగిట నేను దిగి హర్షించనా, ఈ కోరిక నాలో తీరునా, రాకడలోనే తీరునే. కడవరి రోజులలో మనమున్నాము. యేసు ప్రభు మాట ఇచ్చి మార్చేవాడు కాదు. ఉండనివ్వండి. నీ కుటుంబంలో నువ్వు జాగ్రత్త. నువ్వు ఉన్నంత వరకే నీ వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తావు. నీ కుటుంబం ఈ భూమి మీద ఉన్నంత వరకే నీ రక్త సంబంధికుల కొరకు ప్రార్థిస్తుంది. యేసు ప్రభు రాకడలో నీవు నీ కుటుంబం ఎత్తబడిన తర్వాత, సంఘముతో ఎత్తబడిన తర్వాత నీ రక్త సంబంధికుల కొరకు ప్రార్థించే దిక్కు లేదు. నీ గ్రామం కొరకు ప్రార్థించే వాళ్ళు ఉండరు. నీ స్నేహితుల కొరకు ప్రార్థించే వాళ్ళు ఉండరు. వాక్యము బోధించే సంఘము ఉండదు. నిన్ను సిద్ధపరిచే పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు. అదుగో మేఘారుడై యేసు రాబోతూ ఉన్నాడు. పెండు కుమార్తె ఎదురు చూస్తూ ఉంది. తన సంఘము కొరకు, తన ప్రియుని రాకడ కొరకు ఆయన ప్రజలు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. భూమిని చీకటి కమ్ముతూ ఉంది. చీకటిలో నుంచి వెలుగులోనికి ప్రభు నిన్ను వేరుపరుస్తూ ఉన్నాడు. నీవే వెలుగు కావాలి. నీవే దీపస్తంభం మీద పెట్టబడాలి. నీ ఆత్మ ప్రకాశించాలి. నీవే ప్రజ్వలిల్లాలి. నీలో ఉన్న అగ్ని అనేక మందిలో మండాలి. సంఘములో నుంచి నిన్ను తీసుకుని వెళ్ళే అపవిత్రాత్మలు ఉన్నాయి. జాగ్రత్త. ఆత్మ సంబంధమైనటువంటి సంఘములో నుంచి నిన్ను వేరుపరిచే నామకార్థమైనటువంటి సేవలోనికి, నామకార్థమైనటువంటి గుంపులోనికి, నామకార్థమైనటువంటి మనుషుల మధ్యలోనికి తీసుకుని వెళ్ళే దురాత్మలు ఉంటాయి. జాగ్రత్త. నిలబడు. ఉపదేశము కొరకు నిలబడు. సంపూర్ణత కొరకు నిలబడు. నేను సంపూర్ణపరచబడిపోయాను అంచు పని ఎగరబాగా. పెను తుఫానులకు కొట్టుకుని పోతావు. జాగ్రత్త. దేవుని పిలుపుంటే ఆ ఇస్తరాకు అన్ని కలిగి ఉంటే అణిగి మడిగి ఉంటుంది. అది ఎగిరెగిరి పడదది. ఆకాశం వైపు చేతులు ఎత్తుతుంది. ఆయన వైపు కన్నులెత్తి, ప్రభువా ఆయన కొరకు ఎదురు చూడు. తొందరపడబాక. కాపరి స్వరము కాని మరికొన్ని స్వరాలతో గొర్రెలను, మందను సాతానుడు చెదరగొట్టే రోజులు. దేవుని ఆత్మచేత నడిపించబడే గుంపులో ఉండనివ్వకుండా నిన్ను చెదరగొట్టే ఆఖరి రోజులేవి. చెదిరిపోతావు. యేసుతో పెనవేసుకుంటావు.
నిలబడు, ఆయనతో నిలబడు. నీ కొరకు ఆయన రాబోతూ ఉన్నాడు. మనిషి కుమారుడు వచ్చే దినాలు ఇవి. వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూడబాక. మనుషుల వైపు కాదు, మనుషుని మాట వినబాక. వాళ్ళు ఎవరైనా సరే, ఏ బోధకుడైనా సరే, వాక్యమును చూడు. యేసయ్య నోటికుంటే వచ్చిన మాటలు నిలిచి ఉన్నాయి. వాటిని పరిశీలించు, వాటిని పరీక్షించు, అవి తెలుసుకో. దైవ జ్ఞానము చేత నింపబడు. పరిగెత్తబాక చిన్న పిల్లడు మాదిరిగా. రాకడ సమయాలు ఇవి. ప్రభు రాబోతున్న రోజులు ఇవి. అంచులలో ఉన్నావు, పరిశుద్ధపరచబడుతూ ఉన్నావు, ప్రభు కొరకు శ్రమలు అనుభవిస్తున్నావు. చెదరగొట్టేదానికి సాతానుడు ఆలోచిస్తూ ఉన్నాడు. సంఘములో నిలబడి, ఉపదేశముతో కట్టబడి, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించే ఆ నడిపింపు ప్రకారం కొనసాగించబడు. చిల్లర మల్లర చేష్టలు చేయబాక. ఆ దినాలలో చేయి విడిచిపెట్టబడతావేమో జాగ్రత్త. ప్రభు రాకడ కొరకు సిద్ధపరుచుకొని శరీరాన్ని దేవాలయముగా సిద్ధపరుచుకొని ప్రాణాన్ని ఏ స్థితిలోనైనా ఆయననే స్తుతించాలి. నా ప్రాణమా నీ స్తుతి వేరొక దగ్గరికి వెళ్ళకూడదు. నీ సాగిలపడే అనుభవం వేరొకరి వైపు కాదు, నీ సృష్టికర్త వైపే. నీ ఆత్మ పరిశుద్ధాత్మతో పెనవేసుకోవాలి. సిద్ధపడు, శుద్ధీకరించుకో. ఆయన రాకడ కొరకు నిన్ను నీవు అప్పగించుకో. చేతులెత్తి స్తోత్రాలు చెల్లిస్తా. మంచు వలె ఆయన కృప కురుస్తూ ఉన్నది. ఆయన కృప మంచు వలె నీ మీద పడుతూ ఉన్నది. పరిశుద్ధాత్మ వర్షము వలె అది నేను కమ్ముకుంటూ ఉన్నది. తొలకరి వర్షముతో చిగురించబడ్డ నీవు కడవరి వర్షముతో నింపబడి ఆత్మ ఫలములు ఫలించి ఆయన వచ్చి నీ ఫలములు కోసుకుని ఆయన ఆకలి నీలో తీర్చబడాలి. యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా అదుగో నీ కొరకు సిద్ధపడిన నూతన యెరూషలేము దిగవచ్చుచూ ఉన్నది. ఆత్మలో పరవశిస్తూ చప్పట్లు కొడుతూ సిగ్గుపడబాక. పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడు. ఆయనలో స్వస్థత, సమస్త బలహీనతల నుంచి విడుదల. యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా
తీసుకుని వెళ్ళబోతున్నా. నా యేసుతో సదాకాలం. అదే నా జీవితం, అదే నా గురి. నిన్ను చేరనా, నీ కౌగిట నేను దిగి హర్షించనా.